family, welcome back to my channel Premato మీ సిరి. సో ఇవాళ నేను చేయబోయే బ్లాగ్ ఏంటి అంటే ఎగ్స్ పులిహోర. సో పులిహోర అంటే బేసిక్ పులిహోర అయితే కాదు, ఇది కొంచెం స్పెషల్ అనమాట. ఈ పులిహోర అయితే నాకు మా మమ్మీ చెప్పింది. సో తను ఎక్కడో చూసి నాకు చెప్పింది అనమాట. నేను ఆల్రెడీ అది 2 times ట్రై చేశాను అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంది. సో అందుకని నేను అనుకున్నా మీకు కూడా చూపించాలి అని చెప్పి. అండ్ ఐ డోంట్ నో మీకు ఇది తెలుసా లేదా అని చెప్పి నాకైతే తెలీదు. ఒకవేళ తెలిసి ఉంటే నాకు ముందరే కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఇది తెలుసు అని. లేదు అంటే కనుక నా వీడియో చూసి మీరు కూడా నేర్చుకోండి, ఇంకా చేసుకోండి అండ్ టేస్ట్ చేయండి. సో టేస్ట్ చేశాక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఎలా అనిపించింది టేస్ట్. సో ఇంతకీ ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటి అంటే ఎగ్స్ ఆవకాయ పులిహోర. ఓకే, సో ఆవకాయ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను రండి. సో ఫస్ట్ అయితే ఇలా అన్ని తాలింపు దినుసులు కావాలి అండ్ అలాగే కుక్డ్ రైస్ కావాలి అండ్ ఉప్పు, పసుపు, పల్లీలు, ఆనియన్ అండ్ టొమాటో, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవకాయ, గ్రీన్ చిల్లీ అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు. ఓకే, సో ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి అండ్ కడాయి పెట్టుకున్నాక జస్ట్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఫస్ట్ అయితే పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలని 2 to 3 minutes వరకు బాగా వేగనివ్వాలి. పల్లీలు అయితే బాగా వేగినాయి. సో ఇప్పుడు ఇందులోనే తాలింపు దినుసులు వేసుకోవాలి. ఫస్ట్ వైట్ మినపప్పు అండ్ అలాగే పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ అలాగే రెడ్ మిర్చి. సో ఇవన్నీ వేసుకున్నాక కూడా బాగా వేగనివ్వాలి అండ్ కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఓకే, తాలింపు కూడా బాగా వేగింది కదా. సో ఇప్పుడు ఇందులో గ్రీన్ మిర్చి వేస్తున్నాను. గ్రీన్ మిర్చిని ఒక 1 or 2 minutes వరకు వేగనివ్వాలి. గ్రీన్ మిర్చీస్ వేగినాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ కూడా 70% వరకు కుక్ అవ్వాలన్నమాట. చూసారు కదా, ఆనియన్స్ కూడా 70% వరకు కుక్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇందులో టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట. సో దీన్ని ఇప్పుడు లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుంటాను. బట్ లిడ్ పెట్టే ముందు ఇందులో కొంచెం పసుపు అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే సాల్ట్ ఫస్ట్ చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఆవకాయలో ఉప్పు ఉంటుంది కాబట్టి ముందర ఎక్కువ యాడ్ చేస్తే ఎక్కువ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే బేసిక్గా కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత రైస్ యాడ్ చేసుకున్నాక ఆవకాయ కూడా యాడ్ చేసుకుంటారు కాబట్టి అప్పుడు సాల్ట్ చూసుకుని మీరు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను పసుపు ఇంకా సాల్ట్ అయితే వేసేసాను. సో ఇప్పుడు లిడ్ పెట్టి కొంచెం సేపు దీన్ని క్లోజ్ చేసేస్తాను. టొమాటోస్ కూడా బాగా సాఫ్ట్గా అయితే మగ్గిపోయినాయి. అండ్ ఇప్పుడు ఇంకా ఫైనల్గా నేను ఆవకాయని యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో తీసుకున్న ఆవకాయ మొత్తాన్ని నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఆవకాయ యాడ్ చేసుకున్నాక కూడా ఇప్పుడు ఈ గ్రేవీని ఆవకాయని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఆవకాయ అయితే బాగా మిక్స్ అయిపోయింది గ్రేవీలో. అండ్ ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కొత్తిమీరని కూడా ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి.
ఎస్, గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇందులో కుక్ చేసిన రైస్ వేసుకోవాలన్నమాట. అండ్ రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి అండ్ గ్రేవీ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే రైస్ క్వాంటిటీ ఎక్కువైతే మనకి టేస్ట్ అంత తెలియదు అనమాట. సో అందుకని గ్రేవీ ఎక్కువ ఉండేలాగా రైస్ సరిపడేలాగా వేసుకోవాలి. రైస్ అయితే ఎక్కువ వేసుకోవద్దు, వేసుకుంటే మనకి టేస్ట్ తెలీదు. ఓకే, కావాల్సిన క్వాంటిటీలో రైస్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు రైస్ అండ్ గ్రేవీని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనలీ నా ఆవకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో, కలర్ఫుల్గా ఎంత అయితే ఉందో టేస్ట్ కూడా అంతే యమ్మీ ఉంటుంది. ఓకే, నా ఆవకాయ పులిహోర అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటాను. Here you go with my avakaya pulihora. సో రెసిపీ మొత్తం మీరు కూడా చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి కింద కామెంట్స్లో నాకు చెప్పండి మీకు ఎలా అనిపించింది ఈ టేస్ట్ అని. సో బై బై ఫర్ నౌ. ఓకే ఫ్యామిలీ, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ప్రేమతో మీ సిరి.